కేంద్ర కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా విడుదల చేసిన నేషనల్ హెల్త్ అకౌంట్స్ నివేదిక చూస్తే సామాన్యుడికి వైద్యం అనేది రోజు రోజుకు భారంగా మారిపోతుంది అన్న విషయాన్ని తేటతెల్లం చేసింది. సొంత జేబుల నుండి వైద్యం కోసం పెట్టే ఖర్చు రోజు రోజుకు పెరిగిపోతుంది అని స్వయాన కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ విడుదల చేసినటువంటి నేషనల్ హెల్త్ అకౌంట్స్ నివేదిక చెప్పిన విషయం. చూడగానే అనిపించింది, ఎందుకు భారం కాదు? ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రభుత్వ పరిధిలో ఉన్నవి కూడా పీపీపీ అనే ప్రైవేట్ వాడి చేతిలో పెడితే, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస వసతులు లేకుండా చేస్తే, కనీసం ఆసుపత్రికి వెళ్తే డాక్టర్లు ఉండరు, ఆసుపత్రుల్లో మందులు ఉండవు. కానీ ఆడ ఎవరొకరు ఉన్నారు అంటే వాళ్ళకి మినిమం కనీసం బేసిక్ సెన్స్ ఉండదు, మెజారిటీ బేసిక్ సెన్స్ కూడా ఉండదు. అసలు బేసిక్గా విద్యా స్కూళ్ళకు, ఆసుపత్రులకు, మరీ ముఖ్యంగా ఆసుపత్రులకు ఎవరైనా వస్తూ ఉన్నారు అంటే వాళ్ళతో మాట్లాడే విధానం చాలా ఇంపార్టెంట్. అదే వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వాలి. వద్దురా బాబు ఈ ప్రభుత్వ ఆసుపత్రులకు పోయారు అని అంటే ఏదో వాళ్ళ ఇళ్ళలో సొమ్ము వచ్చి తెచ్చి పెడతారంటే చీదరించుకుంటారనే అభిప్రాయం ఉంటే అసలు ఆసుపత్రులకని పోవడం మానేశారు. ఒక పక్క వాళ్ళ ప్రవర్తన, మరొక పక్క ఎవరు ఉండరు, ఇంకో పక్క మందులు ఉండవు, ఉన్నవన్నీ మళ్ళీ ప్రైవేట్ చేతిలో పెడుతూ ఉన్నారు. మరి సొంత జేబుల నుంచి ఖర్చు పెట్టుకోక ఏం చేస్తారు? ఆసుపత్రులు ఒక మనిషికి బాగా లేకుండా పోయి ఆసుపత్రి అంటేనే వణికిపోతూ ఉన్నారు. ఆస్తి పోతుందో ప్రాణం పోతుందో, ఒకసారి రెండూ పోతాయి. ఆసుపత్రులు చేరితే ఆస్తి తాకట్టు పెట్టుకోవాలి, ఫస్ట్ వడ్డీలకు ఎత్తుక్కుంటారు. కాకపోతే ఆస్తి తాకట్టు పెట్టుకుంటారు, బంగారు తాకట్టు పెట్టుకుంటారు, ఏది కాకుండా అమ్ముతారు. అన్నీ చేసినా రెండు, అటు ప్రాణం పోవచ్చు, ఇటు ఇది పోవచ్చు, రెండు పోవచ్చు. అట్లా ఉంటుంది పరిస్థితి. ఏ దేశమైనా ఎంత పురోభివృద్ధిలో ఉంది అని అంటే ఆ దేశంలో విద్యా వైద్య విధానాలను చూడాలి. ఫస్ట్ ఆ దేశంలో విద్యా వైద్య విధానాలను చూడాలి. కానీ మన దగ్గర అటువంటి పరిస్థితులు ఉన్నాయా? కార్పొరేట్ ఆసుపత్రులు ఆకాశ హర్మాలుగా మారే కొద్దీ జనాలకు వైద్యం మీద ఖర్చు కానీ అంతే గుదిబండగా మారిపోతూ ఉంది. కనీసం అందరికీ సమానంగా, అందరికీ క్వాలిటీతో విద్యా వైద్యం ఇవి కానీ కల్పించలేని ప్రభుత్వాలు ఉంటే ఏంటి, పోతే ఏంటి? ఏదైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. అవి ఉంటే ఏంటి, పోతే ఏంటి? అటువంటి ప్రభుత్వాలు, పాలకులు, జనం మనం మాట్లాడుకోవాల్సినటువంటి అద్భుతమైన అత్యంత ఇంపార్టెంట్ పాత్రలు జనం. అరే మనకు అసలు విద్య ఎవరు క్వాలిటీ ఇస్తున్నారు, వైద్యం ఎవరు క్వాలిటీ ఇస్తున్నారు, అది మనకి చాలా ఇంపార్టెంట్. అసలు అది ఏ ప్రభుత్వానికైనా ప్రథమ కర్తవ్యం కావాలి అని దాని మీద చర్చలే ఉండవు. పైగా ఉన్న ప్రభుత్వ పరిధిలో ఉన్న వైద్యాన్ని ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి పెడతామన్నా దాన్ని కనుక సమర్థించుకునే దరిద్రమైన ఎదవలు మన కళ్ళ ముందే మన పక్కనే కనిపిస్తూ ఉంటుంది. ఇంకా మనం ఏం చేస్తాం? దానికి బానిసత్వం అనే పేరు పెట్టాలా? బానిసత్వం అనే పదం కూడా సిగ్గుపడుతుంది కొందరు బానిసత్వం చూస్తే. అసలు ఒకరికి ఆరోగ్యం బాగోలేదు, ఆసుపత్రులు అంటే అప్పులు పాలవడం అంటే అది వాళ్ళ ఒకరి సమస్య కాదు, మొత్తం కుటుంబం, జీవితాలు కన్నీటి గాథలే. కనీసం విద్యా వైద్యం ఇవన్నీ ఇస్తున్నారా, ఇవ్వగలుగుతున్నారా భారం లేకుండా? మరి దేనికండి ప్రభుత్వాలు, పాలకులు మనం గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటాం? దేనికి వీళ్ళందరూ?